31వ వచనాలు మాత్రం కలిసి చదువుకుందాం. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఇంతవరకు చాలు. సాయం కోసం చిన్న ప్రార్థనలు ఎక్కివించండి. మహాపరిశుద్ధుడ, కృపగల నా దేవా, నీ పాదములు కొందనాలు తండ్రి. గడిచిన కాలం అంతా కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, మరి నీ దాసుడితో పలికించిన అద్భుతమైన మాటలను బట్టి వందనాలు. ఆ రీతిగా నిన్ను ఆరాధించుటకు నాకు కూడా ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి అల్పుడను ప్రభా నాయన, పనికి మాలిన వాడును, ఇది నా గుంపు కాదు, నా సమూహం కాదు ప్రభా నాయన, ఈ లాంగ్వేజ్ నాది కాదు, ఈ బుక్ నాది కాదు ప్రభా. ఒకప్పుడు నీవు నా దేవుడు కాదు ప్రభా. అయినను ప్రభా, నీ రక్తము ద్వారా నన్ను పవిత్రపరిచి ప్రభా నాయన నీ జీవాన్ని నాలో ఉంచి ప్రభా నాయన నీవు నా దేవుడిగా, నేను నీ వాడిగా, నీ సొత్తుగా నన్ను ఎంచి ఆ రీతిగా ప్రకటించి ప్రభా నాయన నన్ను నీ సమూహంలో ఉంచి నన్ను ఈ సమయంలో నిలబెడుతున్న నీ ప్రేమను బట్టి వందనాలు. పనికి మాలిన వాడిని బలపరచమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గోదావరి దైవ సేవకులు వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది? వారికి మీసాలు ఉండవు. ఎందుకయ్యా మీకు మీసాలు లేవు అంటే వాళ్ళు ఏమంటారు? మేము బక్సింగ్ గారిని పోలి నడుచుకుంటున్నాం. వాళ్ళ ధ్యాస వాళ్ళది, మన అంశం కాదు. మనోళ్ళకి మీసాలు ఉంటాయి. ఒకానొకప్పుడు అడిదేలుపల్లిలో సువార్త చేస్తుంటే ఆ టీంలో నేను కూడా ఉన్నా. ఒక దైవ సేవకుడు ఆయన మైకు పెట్టుకొని గంభీరమైన సువార్త చెబుతున్నాడు. నేను ఆశీర్వదింపబడ్డాను, నేను రక్షింపబడ్డాను, నేను ఘనపరచబడ్డాను, నేను గొప్ప అయ్యాను, నేను పెద్ద అది ఇది దేవుని నమ్ముకున్నాకనే ఇవన్నీ వచ్చినాయి అని చెబుతున్నాడు. అబ్బా, సువార్త ఎంత బాగా చెబుతున్నాడని నేను ఆసక్తిగా అతని దగ్గరికి పోయి నా చెవులన్నీ ఎడల్పు చేసుకొని వినటం జరిగింది. మంచిగా అనిపించింది నాకు అతను సువార్త పలుకులు. ఈలోగా ఒక ఇంటి ముందు చెబుతుండే ఆ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతను పోలీస్ ఆఫీసర్. ఇది అబ్రాహం గారిని అడిగినా గుర్తుంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ అతను బయటకు వచ్చి మైకప్ ఆపేశాడు. అతని రొమ్ము, అతని కట్అవుట్ అతను ఒక భయంకరంగా ఉంది. ఎక్కడ నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు? ఎక్కడ నీ దేవుడు నిన్ను ఘనపరిచాడు? ఎక్కడ నీ దేవుడు అన్నీ నీకు సమకూర్చాడు? ఏంది నీ అవతారం? ఏంది ఈ బట్టలేంది? ఆ చెప్పులేంది? ఆ పరిస్థితి ఏంది? ఆ జుట్టు ఏంది? ఆ వ్యవహారం ఏంది? తెల్లబోయిండు పాపం. ఆయన మైక్ బంద్ చేసిండు, ఆడ స్టాండ్ బంద్ చేసి వెళ్ళిపోయినాం. ఇప్పుడు నేను అనుకున్నాను, ఆ సమయంలో అనుకున్నాను, వీడి నోరు మూంచాలనంటే మనకేముండాలి? దేవుడు ఇచ్చినవి అన్నీ ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం యోహాను సువార్తలు నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆ జీవం ఎక్కడిది? ఆ దేవుడిది. ఆ దేవుడు మనకిచ్చాడు. ఆ జీవం లేని వారిమై మనం ఆరాధన చేయకుండా, జీవము లేని వారిమై మనం చచ్చిన వారిమై, కన్నులు మూయబడిన వారిమై ఉంటే ఇక ఆయన బ్లడ్కి, ఆయన మరణానికి, ఆయన రాకడికి విలువ లేనిది. ఇప్పుడు అందుకే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అతను సమాధానం ఈ చొక్కా కాస్ట్ చెప్పగలవా నువ్వు? లేకపోతే నా చెప్పులు కాస్ట్ చెప్పగలవా? ఇవి దేవుడిస్తే కొన్నయ్యే నేను. దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, నువ్వు రా అని చెప్పలేకపోయాడు. అతను ఉన్న దరిద్రాన్ని బట్టి, అతనుకున్న పేదరికాన్ని బట్టి అతను వైదొలిగిపోవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు నా అంశం ఏంటంటే, నేను ఇప్పుడు ఈ మాటలు దీంట్లో కావు. ఒక పులి ఉంది. ఆ పులిని పారదోలాలి, దడిపించాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలనా? అరవాలి. ఏం చేయాలి? అరవాలి. పులి వచ్చిందనుకో, ప్రార్థన చేసుకుంటే ఆ వంగింట్లని అది దానికి ఎడబట్టే అలవాటు, ఎడబట్టేసి తీసుకొని వెళ్ళిపోద్ది. అప్పుడు చేయాల్సింది ప్రార్థన కాదు, అరవాలి. వాంబో ఈడు మనకన్నా భయంకరుడుగా ఉన్నాడని ఆ పులి పారిపోదు. పులిని తరిమే విధానము అరుపు అన్నమాట. మనం క్రైస్తవులో మనం అరవద్దు, మనం భక్తిగా ఉండాలి, బుద్ధిగా ఉండాలి, క్రమంగా ఉండాలి అని అంటే కుదరదాడ. అందుకని కొంతమందిని దడిపించు నిమిత్తమే వేషధారణలు అలా ఉంటాయి. సరే, మన భాగంలో చూద్దాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 30-31 చదవండి. 31 చదవండి. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఆయనను గుర్తుపట్టిరి అనే పదము ఎప్పుడు వాడతాం? ఎందుకు వాడతాం?
ఒకప్పుడు పరిచయస్తులే వాళ్ళు, ఒకప్పుడు వాళ్ళు పరిచయస్తులే, సమీపస్తులే. అయితే ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళు మర్చిపోయారు. ఎలా? వీరెవరు? అమ్మాయి మార్గంలో ప్రయాణం చేస్తున్న ఒక ఇద్దరు వ్యక్తులు. వారు ఏమని సంభాషణ చేస్తారు, అరే భలే పని అయిపోయింది, భలే కష్టం వచ్చింది మనకి, అరే యేసుక్రీస్తుని భలే పిడిగుద్దులు గుద్దారు, యేసుక్రీస్తుని భలే సిలువేశారు, అరే ఎంత ఘోరం, ఎంత పాపం, ఎంత న్యాయం, ఎక్కడుంది న్యాయం? ఈ యెరూషలేములో జరిగిన ఈ 3-4 రోజులు జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ ఎలా దుఃఖముఖులై వేదంతో రోదంతో గుండెలు బాదుకుంటూ బాధపడుతూ వెళ్ళిపోతున్నారు. వారితో పాటు ఎవరొచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభులు వారు వారితో పాటు నడిస్తే వారు యేసుక్రీస్తు ప్రభులు వారిని ఏం చేశారు? చూచారు కానీ గుర్తుపట్టకపోగా వారు ఏమేమో అనుకుంటారు. ఇంకా అంత ముందు కొంతమంది మహాభక్తులు ఉన్నారు, వారైతే ఒకడు దయ్యం అనుకున్నాడు, ఒకడు భూతం అనుకున్నాడు, ఒకళ్ళు తోటమాలి అనుకున్నారు, ఒకళ్ళు నమ్మనన్నారు, ఒకళ్ళు ఆశ్చర్యపడ్డారు. పేతురు అయితే లోనికి తొంగి చూసి ఆశ్చర్యపడటానికి ఏముంది? దైవ సేవకుడి కొడుకు కీబోర్డ్ వేస్తుంటే దాంట్లో ఆశ్చర్యం ఏముందండి? గజ్జ దొంగ కొడుకు వచ్చి కీబోర్డ్ వేస్తుంటే అబ్బా అని అనుకోవచ్చు. దైవసేవకుడు కొడుకు కీబోర్డ్ వేస్తుంటే దాంట్లో ఆశ్చర్యపడేది. యేసుక్రీస్తుని తిరిగి లేస్తానని చెప్పాడు కదా. ఒకడంటాడు, ఎవడు బందిపోటు అంటాడు, లేదా బందిపోటు కాదు, ఆ సైనికుడు అంటాడు, అయ్యా ఆ వంచకుడు చెప్పింది నాకు జ్ఞాపకం ఉన్నది. ఎవరంట? ఆ వంచకుడు చెప్పింది నాకు. ఏమిటయ్యా ఆ పదము, ఏమిటయ్యా ఆ మాట? నేను తిరిగి 3వ దినాన లేస్తా అన్నాడు, మనం పోయి చూద్దాం పదండి, నాకు జ్ఞాపకం ఉంది. పేతురికి లోనికి పోయాడు, బట్టలు ఉన్నాయి, చూసి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యం ఎందుకు దానికి? యేసుక్రీస్తు లేచాడు. ఆ మరియ చెప్పినప్పుడు, ఆడవాళ్ళు చెప్పినప్పుడే నమ్మాల్సింది. యేసుక్రీస్తు లేస్తాడని చెప్పినప్పుడు మీరెందుకు అక్కడికి వెళ్ళారు? సరే వెళ్ళారు, లేసండి, ఎక్కడికి? గలిలయకి వెళ్దాం పదండి, అక్కడ ఉంటాడు, ఆడి చూద్దాం పదండి అని అక్కడికి బయలుదేరాలి. అక్కడికి కాకుండా, నిజమా మీరు అన్నది నిజమా? ఆడ ఎవరు లేరా? యేసుక్రీస్తు లేడా? ఎవరు ఆడ పడి ఉన్నారా? చూద్దాం పదండి అని ఇతను పోయి తొంగి చూసి ఆశ్చర్యపడ్డా. అది ఆశ్చర్యపడాల్సిన అవసరం కాదు, అది నిజమే అని నమ్మాల్సిన విషయం. ఇప్పుడు అటువంటి ఇద్దరే ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతున్నప్పుడు వీరికి ఏం చేయాలని అర్థం కాక ఇంకెటో ఒకెళ్ళని అమ్మాయి మార్గంలో పడి ప్రయాణం సాగిస్తున్నారు. సాగిస్తుంటే యేసుక్రీస్తు వారితో కొంత దూరం నడిచి అప్పటికీ గుర్తుపట్టలేదు. తర్వాత వారితో పాటు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఒక రొట్టెని విరిచి వారికి అందిస్తారు. వారు ఆ రొట్టెని పుచ్చుకొని ఏం చేస్తారు? ఆయనను గుర్తుపడతారు. ఎప్పుడు? రొట్టెని పుచ్చుకున్నప్పుడు. యేసుక్రీస్తు ఎవరో వారికి తెలుసు. యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చారో వారికి తెలుసు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో వారితో పాటు మనందరికీ తెలుసు. అయినా ఒక్కొక్క సమయంలో ఏం చేస్తాము అన్న? మర్చిపోతాము. వెరీ గుడ్, మర్చిపోతాము. నేను ఇట్లా చెప్పటం అంటే నాకేమి ఇష్టం. అన్న కూడా ఎప్పుడైనా వాక్యం చెబుతుంటే అది అల్లరి అనిపిస్తుందో, లేకపోతే ఎవరన్నా ఏంది చిన్నపిల్లగాళ్ళలాగా అట చేస్తుండ అనుకుంటారు అని కూడా అనుకోబుద్ధి కాదు నాకు. ఎందుకంటే గత వారంలో చూసాము, ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని ఏం చేయాలి? అభిషేకించాలి, లేకపోతే ఆయన ఘనపరచని అపేక్షించాడు. ఒక రాజు ఒక వ్యక్తిని ఘనపరచని అపేక్షించిన వ్యక్తికి ఏ రీతిగా ఒక గుర్రము, ఒక కిరీటము, ఒక రాజవస్త్రములు, ముందు ఒక సైన్యము, ఒక గొప్ప విందు, గొప్ప మేళము, ఇటువంటిది ఉంటుంది. ఎవరికి? సాధారణమైన వ్యక్తికి. ఎవరు? రాజు ఘనపరిస్తే. ఇప్పుడు మందిరంలో అబ్రాహాం అన్న ఒక ఆన్సర్ అందించారు. ఇప్పుడు అతను ఘనపరచబడ్డాడు. ఎక్కడా? మందిరంలో. ఆ మాటలు అట్లా అందించడం అంటే నాకు బైబిల్ చూడటం అంటే ఇష్టం అనమాట. ఎవరైనా మాటలు వదిలిపెడితే వాగు మొత్తం చెప్పకుండా యేసుక్రీస్తు అందరికీ అని అట్లా వదిలిపెడితే వాగు నేను దాన్ని ఫుల్ఫిల్ చేస్తా, నేను దాన్ని పూర్తి చేస్తా అని నేను కాసుకోని కూర్చుంటానమాట. ఎందుకు? మందిరంలో నేను అవుపడాలి. లేకపోతే మందిరంలో అవుపడాలంటే ఇది లోక సంబంధమైనది కాదు. దేవుని వాక్యాన్ని నేను అనుసరించే ఆ క్రమంలో నేను అవుపడాలి. ఆ లెక్కన. సరే, ఇప్పుడు చూడండి ఏం చూసాము? గత వారం మనం ఏం చూసాము? గత వారం నేను వచ్చినప్పుడు 6వ తారీఖు ఇదే నెల మన థీమ్ ఏంటి? గుర్తున్నోళ్ళు చెప్పగలగాలి. నీతిమంతులు సింహము వలె
ధైర్యముగా నుందురు. దుష్టులు ఎవరు తరుముకుండానే పారిపోతారు, నీతిమంతులు సింహములే ధైర్యంగా ఉంటారు. అంటే ఆడ మన థీమ్ ఏంటి? నీతి. నీతిని బట్టి మోర్దెకై ధైర్యంగా ఉన్నాడు, దానియేలు ధైర్యంగా ఉన్నాడు. తర్వాత ఇంకా నాకే గుర్తులేదు, సరే వీళ్ళిద్దరు అయితే గుర్తున్నారు కదా, వారు దేవుణ్ణి బట్టి ఆ నీతిని బట్టి వారు ధైర్యంగా ఉన్నారు. దుష్టులు వాళ్ళు ఎవరు తరుముకుంటానో వాళ్ళు పారిపోయారు, పేతురు యోహానులు ఇట్లా. ఇప్పుడు మన ఈ సమయంలో కూడా చూడండి, సామెతలు 11వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎక్కడంట? ఉగ్రత దినమందు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. నీతి అంట ఏం చేస్తుంది? మరణము నుండి రక్షిస్తుంది. గత వారంలో మనకి నీతి అన్న అంశం తీసుకునేటప్పుడు మనకి నీతి ఒకటి కావాలి. ఆ నీతి ఎక్కడుంది? నీకు తెలివి ఉందా, నీకు బుద్ధి ఉందా అని ఎవరు నన్ను అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు టక్కునిచ్చే ఆన్సర్ ఏంటి? లేదు, ఎక్కడుందో చెప్పు కొనుక్కొచ్చుకుంటా అంటారు. నాకు నీ అంత తెలియలేదు, ఎక్కడుందో చెప్పు అని యథేష్కం ఆడతారు. ఎక్కడుందో చెప్పు కొనుక్కొచ్చుకుంటారు. మనం చెప్పగలుగుతాం. వాడి వాడి ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇవ్వగలుగుతాం. ఆ లోక సంబంధమైన ఆ ప్రశ్నకైతే ఆన్సర్ లేదేమో. ఏ కొట్లో దొరుకుద్ది నీతి చెప్పు, నేను బుద్ధి చెప్పు, నేను కొనుక్కొచ్చుకుంటా అంటే ఆన్సర్ లేదు. కానీ నీతి నీకు కావాలి అని అంటే ఆ నీతి ఎక్కడ దొరుకుద్ది అని అంటే మనం సమాధానం చెప్పగలుగుతాం. ఎక్కడ? మత్తయి సువార్త 27:19 ఉంది. అయ్యా ఆ నీతిమంతుడి జోలికి గత వారంలో కూడా చూసుకున్నాం, రిఫరెన్స్ చూసుకున్నాం. అయ్యా నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళకు. అదిగో ఆ నీతిమంతుడు మనతో ఉన్నాడు, మన కోసం ఉన్నాడు, మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ నీతిమంతుని టచ్ చేసిన వారిమే, ఆ నీతిమంతుని సేవించిన వారిమే. వారు అంటారు కదా, పేతురు యోహానుల ధైర్యమును చూసి వీరు యేసుతో ఉండిన వారే, యేసుని సేవించేవారే, యేసు రక్తంలో యేసు శరీరంలో చెయ్యి వేసేవారే, కనుక వీరు ఇంత ధైర్యంగా ఉన్నారు. అది పోయిన వారం థీమ్. ఇప్పుడు ఈ వారం ఏంటి చూడండి, నీతి మరణము నుండి రక్షించునా. చూడండి లూకా సువార్త, మార్కు సువార్త 5వ అధ్యాయం దీంట్లోకి 5వ అధ్యాయం 23వ వచనం. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. ఎవరు? యాయీరు అనే ఒక సమాజపు మందిరపు అధికారులో ఒకడు యాయీరు. ఇప్పుడు అతని కుమార్తె ఏమైందంట? ఏమైంది? సావనై ఉన్నది. సావనై ఉన్నదయ్యా, నువ్వు వచ్చి నా కుమార్తెను బాగు చేయని ప్రభు అయిన యేసుక్రీస్తుని వేడుకుంటున్నాడు. ఎవరు? ఆ గొప్ప వ్యక్తి. ఇప్పుడు మనకు ప్రశ్న, ఇప్పుడు ఈ మెసేజ్ అంతా సాగుతున్న కొద్దిగా బోర్ అనిపించినా కూడా ఓపికతో వినండి. సాగుతున్న కొద్దీ ఇది నాకు తెలుసు, కరెక్టే ఇది నాకు తెలుసు అనిపిస్తుంది. అంటే నేననేది ఏంటంటే, ప్రతి వాళ్ళు ఇక్కడ బోధకులుగానే ఉంటారు. ఈ మెసేజ్లో ప్రతి వాళ్ళు ప్రసంగికులుగానే ఉంటారు, ప్రతి వాళ్ళు చెప్పేవారిగానే ఉంటారు అన్నమాట. కానీ అది మనసులో ఉంచుకోకుండా బయటికి చెప్పేసేయండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఇప్పుడు ఏమొచ్చింది? మబ్బులు కమ్మాయి. ఏమొచ్చింది? తర్వాత గాలి వచ్చింది. ఇప్పుడు ఏమని చెబుతారు? వర్షం వస్తుంది. ఇప్పుడు ఎందుకులే బయటికి వెళ్ళేది, ఉండు కాసేపు ఉండన్నా, వర్షం వస్తుందన్నా. ఇప్పుడు అట్లనే తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలగాలి, చెబుదాము ఆ రీతిగానే. చూడండి ఇక్కడ యాయీరు కుమార్తె ఏమైంది? చావనై ఉన్నది. అయ్యా నా కుమార్తె చావనై ఉన్నది, కనుక నువ్వు వచ్చి, ఎవరివి? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారివి, నీ వచ్చి నా కుమార్తెను బ్రతికించు అని అతను వేడుకుంటాడు. సరే అలాగే పోదాం పద, దానికేం భాగ్యమని యేసుక్రీస్తు అతనితో ప్రయాణం కడతాడు. ఈలోగా మధ్యలో ఒక ఆటంకం వస్తుంది.
ఒక ఆటంకము. ఎవరికి ఆటంకము? యాయిర్కని చెప్తాను నేను. నేను ఎంత మిర్యాలగూడ నుంచి ఖచ్చితంగా 8ంటికి బయలుదేరాను. 8ంటికి బయలుదేరాను. ఏంటి గంట ప్రయాణం స్లోగా అయితే, సరిగ్గా చేస్తే 40 మినిట్సే. స్లోగా వెళ్దాం, ఏం తొందర, నేను ముందుగా బయలుదేరాను కాబట్టి గంటల ప్రయాణము. మధ్యలో ఏదన్నా వస్తే నాకు ఆటంకము, నాకు డిస్టర్బ్. ఇప్పుడు యాయిరు ఒక చోటుకి వెళ్దాం అనుకుంటుండు, యేసుక్రీస్తుని తీసుకొని తన కుమార్తె దగ్గరికి వెళ్దాం అనుకుంటుండు. మధ్యలో ఏమొచ్చింది? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ వచ్చింది. ఆడు ఎంత లేదన్నా ఆ స్టోరీని బట్టి ఎంత కనీసం 2 గంటలు డిస్కషను, 2 గంటల సంభాషణ, 2 గంటల సమయము గడిచి ఉంటుంది, అంతే కదా. ఆమె రావటము, ఆడ బోధించటము, ఆమె తెలుసుకోవటము, ఈయన యేసుక్రీస్తే కదా, యేసుక్రీస్తు గురించి విన్నది కాబట్టి ఈయన ఆ గుడ్డోడిని బాగు చేసిండు, కుంటోడిని బాగు చేసిండు, మోగోడికి మాటలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నా రక్తస్రావ రోగం కూడా తగ్గుతుంది. నేను వాళ్ళ దగ్గర పోయాను, వీళ్ళ దగ్గర పోయిన ఆస్తిని అంతా హరించి వేశారు కనుక ఇప్పుడు ఏమో ఆలోచించుకొని బలహీన పడిపోయింది కాబట్టి ఆడికి పోవటానికి కొంత సమయము. చివరికి వస్త్రపు చెంగు ముట్టింది, ఆ రోగము దార కట్టింది. అయ్యా నాలోంచి కొంత ప్రభావం పోయింది. ఈ డిస్కషన్ అంతా, ఈ స్టోరీ అంతా నడిచేసరికి కనీసం 2 గంటలు పట్టుద్ది. ఈలోగా ఏమైంది? యాయిర్ కుమార్తె ఏమైంది? పుణ్యకాలము గతించిపోయింది. యాయిర్ కుమార్తె చనిపోయింది. ఇప్పుడు ఆ సమాజ మందిరంలోంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు. అయ్యా, నువ్వు ఆ దైవజనుణ్ణి లేదా ఆ సేవకుని లేదా ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారిని, ఆయన్ని నువ్వు ఇబ్బంది పెట్టకు. ఎందుకు? నీ కుమార్తె ఏమైంది? చనిపోయింది. అయ్యో, ఇందాక బ్రతుకుంది కదా, అయ్యో ఈమె రాకపోతే, 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ అడ్డం రాకపోతే యేసుక్రీస్తు ప్రభువుల వారు మా ఇంటికి వచ్చేవారు, నా బిడ్డ అతను ఎంత దుఃఖపడుతున్నాడో. అలా అని రాయబడలేదు. అతను ఎంత మానవ హృదయం కాబట్టి నేను చెప్పగలుగుతా అతను ఎంత దుఃఖపడుతున్నాడో. అయితే యేసుక్రీస్తు పద, చచ్చిపోయింది కదా, ఆగమంటున్నారు కదా, ఆగను, పద, ఎక్కడికి? నీ ఇంటికే పద అని ఇంటికి పోయి ఏం చేశాడు? ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చేశారు? ఆమెని చదవండి, ఎంత 41వ వచనం. ఆ చిన్నదాన్ని చేయబట్టి తబితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆ గతంలో అయితే ఆ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ డబ్బులన్నీ కూడబెట్టుకొని అనేక వైద్యుల దగ్గర ఆ డబ్బుల్ని దారబోసింది. అది వృధా ప్రయాస. ఈ యాయిరు అయితే ఏం చేశాడు? ఒక నీతిమంతుడు ఏం చేస్తాడు? మరణము నుండి తప్పిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నీతిమంతుడని ఆమె ఎవరో చెప్పింది కదా. ఎవరు? పిలాతు భార్య. అవన్నీ నోటి మీద ఉండాలి, నోటి మీద ఆడుతూనే ఉండాలి. ఇప్పుడు ఆ పిలాతు భార్య చెప్పింది కదా, ఆ నీతిమంతుడి దగ్గరికి ఈతను రావటం కరెక్ట్ వాళ్ళని ఎంచుకున్నాడు. ఓకే, వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి ఆమెను బాగు చేశాడు. ఎలా? అతనిలో ఏముంది? నీతి ఉంది. ఎవరిలో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నీతి ఉంది కాబట్టి ఆ చనిపోయిన ఆమెను బ్రతికించగలిగాడు. ఇప్పుడు అటువంటి నీతి నీలో నాలో ఉండాలి. నీలో నాలో ఉండి చనిపోయిన వారిని అందరినీ లేపుదామన్న ఉద్దేశం కాదు. నువ్వు ప్రభువులో చనిపోవద్దు. ఆ 2 వ్యక్తులు ఏం చేశారు? కన్నులు మూయబడ్డాయి. ఇప్పుడు ఏదోను తోటలో దేవుడు ఏం చెప్తాడు మానవుడికి? అయ్యా, నువ్వు ఈ వృక్ష ఫలములు అన్నీ తిను, ఈ ఒక్క వృక్ష ఫలము మాకు తింటే నిశ్చయముగా నీవు నిజంగా చచ్చిపోయాడా? చచ్చిపోవటం అని అంటే దేవునికి మానవుడికి సత్సంబంధం అనేది తెగిపోయింది. ఆ ఆజ్ఞ వినలేదు, ఆ మాట వినలేదు కాబట్టి ఆ సత్సంబంధం అనేది తెగిపోయింది. అదే చావుతో, అదే మరణంతో సంబంధము. అట్లని అతను చనిపోయాడని కాదు. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఆ చిన్నది ఏమైంది? లేచి నడవసాగెను. ప్రభు అయిన యేసుక్రీస్తు తనను రక్షించుకోవటమే కాకుండా అనేక మందిని రక్షించుకోగలుగుతున్నాడు. ఇప్పుడు అదే నీతి,
ఎలా? అదే నీతి నీలో నాలో ఉంటే ఎవరినో రక్షించడం సంగతి అట్లుంచు, ఎవరినో లేపటం సంగతి అట్లుంచు, నువ్వు నేను చచ్చిపోకుండా, ఎలా? మరణించకుండా, ఎలా? భౌతికమైన ఈ శరీరము అదిగో దేవుని చిత్తానుసారంగా చనిపోద్ది. ఆ దినం గురించి కాదు నేను మాట్లాడేది. వాళ్ళిద్దరూ కన్నులు మూయబడ్డాయి. ఇప్పుడు ఆ రొట్టె పుచ్చుకోంగలోనే ఏమైంది? వారి కన్నులు ఇప్పుడు వాళ్ళు బ్రతికారని నేను అంటాను. ఇప్పుడు బ్రతికారు. గతంలో వారు చచ్చిన వారి కింద లెక్కే. పేతురు చచ్చిన వాడి కింద లెక్కే. ఎవరు? మగ్దలేని మరియలు అక్కడికి పోయారు కదా, ఎక్కడికి? సమాధి దగ్గరికి పోయారుగా, చచ్చిన వారి కింద లెక్కే. తోమ చచ్చిన వాడి కింద లెక్కే. పేతురు ఇలా ప్రతి ఒక్కరు చచ్చిన వారి కింద. ఎవరైతే యేసుని గుర్తెరిగారు, ఎవరైతే యేసుని చూస్తున్నారు, వారు మాత్రమే బ్రతికున్నవారు, వారు మాత్రమే కన్నులున్నవారు, వారు మాత్రమే దేవుని చూడగలుగుతారు. ఇప్పుడు ఆ అంశం గురించి మనం ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు యేసుక్రీస్తు నీతిమంతుడు కాబట్టి ఏం చేశాడు? ఒక చచ్చిపోయిన ఆమెని నీతి మరణము నుండి రక్షించునన్న దాని మీద మనం వెళ్ళిపోదాం. ఆ రీతిగా బ్రతికించాడు. చూడండి, మీకు ఇంకో మాట చెప్పాలి. ఒక వ్యక్తికి ఎన్ని దయ్యాలు పట్టిని? అన్నిచ్చిన సమయమే కొంత. చెప్పండి. 7 దయ్యాలు. తర్వాత ఇంకొక వ్యక్తికి సేన దయ్యములు. సేన అంటే కౌంట్, అనేకములు, కౌంట్ లేదు దానికి. అనేకము, బహు, ఒక్కో చోట బహు ఉంటుంది. బహు అన్నమాట, ఎక్కువ అన్నమాట. ఇట్లా చెప్పొచ్చు. 5,000 మందికి ఆహారం పెట్టి ఇట్లా ఒక నెంబర్ చెప్పొచ్చు. ప్రతి దానికి ఒక సంఖ్య ఉంది. యేసుక్రీస్తుకి భోజనం పెట్టిన వారు ఎంతమంది? ఒక్క నిమిషం అని చూస్తారా యూట్యూబ్లో కొట్టి? అది కాదు. సరే, ఏదైనా కుడి ఎడంగా చెప్పొచ్చు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న కూడా చెప్పొచ్చు. చనిపోయి తిరిగి లేచిన వారు ఎంతమంది? 8 మంది. 8 మంది చనిపోయి బైబిల్లో తిరిగి లేచిన వారు టోటల్గా 8 మంది. నా అవగాహన బట్టి, ఇంకొండు ఉండొచ్చేమో మరి, నా అవగాహన బట్టి నేను చెప్పగలుగుతున్నా. సరే, 8 మంది. 8 మందిలో ఇప్పుడు ఎవరైపోయారు? ఒకళ్ళు అవుట్, ఒకళ్ళని పక్కన పెట్టేసిన. ఆ చిన్నది చనిపోయింది, తిరిగి బ్రతికింది. ఇప్పుడు చూడండి, లూకాసు వార్త. ఇప్పుడు ట్రాక్లోకి వస్తారనమాట. ఇప్పుడు ఇతను చెప్పబోయేది ఏంటో నాకు తెలుసు. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు ఈ భాగాలన్నీ పరిచయం ఉన్నాయి కదా, ముందుగా ఎవరైనా తీసి పెట్టుకుంటే ఇంకా మంచిది. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు మోచుకొని పోతుండగా అతనిని చూడండి, ఇక్కడ ఒక వ్యక్తిని ఇతను ఒక ఊరి దగ్గరికి వెళ్ళాడు, ఊరి గవిని దగ్గరికి వెళ్ళాడు. ఒక వ్యక్తిని ఏం చేశారు? పాడ మీద మోసుకొని ఆ ఊరి గవిని అవతలకి వెళ్ళి వాడిని భస్మం చేద్దాం, వాడిని భూస్థాపితం చేద్దామని ఏదో వాళ్ళకున్న ఆచారం ప్రకారం చేయటం కోసం వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు, లోపలికి వెళ్తున్నారు. అక్కడికి యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి, ఎవరు? నీతిమంతుడిగా వచ్చి ఏం చేశాడు? ఆ పాడెను ముట్టాడు. ఆ పాడెను ముట్టితే వాడు దిగ్గున లేచి కూర్చొని యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. ఆ పిల్లవాడిని, ఆ యవనస్తుడిని వాళ్ళ తల్లికి అప్పచెప్పారు. ఇదెన్నోది? 2వది. 3వది ఎవరైనా తీశారా? యోహాను సువార్త. ఇది ఫేమస్. ఈ చావు అనేది ఫేమస్ అన్నమాట. ఈ మరణం మామూలు మరణం కాదు. ఇప్పుడు లారీ బోల్తా పడ్డది, ఒకడు చచ్చాడు. అది మామూలు, ఒకడే చచ్చాడు కదా నల్లగొండలో. నేను చిట్యాల కాడ చూసిన లారీ 50 మంది చచ్చిపోయారు. అది పెద్ద వార్త. చూడండి, ఇది కూడా అట్లాంటిది. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. చాడు. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడే వెలుపలికి వచ్చను. ఇది ఎన్నోది? 3వది. ఇంకా చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భూలోకంలో చచ్చిపోయిన వారిని బ్రతికించిన వారి సంఖ్య ఇంకేమన్నా ఉందా?
యేసుక్రీస్తు ప్రభువుల వారే. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ మూడే నాకు తెలిసిన అవగాహన ప్రకారం. ఈ ముగ్గురు చనిపోతే ఈ ముగ్గురిని మాత్రమే ఆయన బ్రతికించినట్టుగా మనం చూడవచ్చు. దరిదాపులో నాకు కూడా అంతవరకు అవగాహన ఉంది. తర్వాత అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం, ఇక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు. 9వ వచనం. చాలు చూడండి, ఇక్కడ పౌలు ఎక్కడ 3వ అంతస్తులో అంట. 3వ అంతస్తులో ఒక మెసేజ్ ఇస్తున్నాడు. భారం కలిగిన వాళ్ళు అంతే పెద్ద మెసేజ్లు ఇస్తారు. సారీ, ఏది యేసుక్రీస్తు కూడా ఆ కొండ మీద పెద్ద ప్రసంగం అంట. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అయ్యా పిలుపు వస్తాడు దగ్గరికి. అయ్యా వారిని వదిలిపెట్టండి, ఏదో పట్టుకొని కట్టేసినట్టుగా ఆయన అడిగే మాట అట్లుంటుంది. అయ్యా వారిని వదిలిపెట్టండి, వారు ఊళ్ళోకి వెళ్ళి ఏమైనా కొని తెచ్చుకుంటారు. ఆయనకు భారం ఉంది. పాపము నుండి విడిపింపబడాలి అని ఒక భారం ఉంది. అందుకని ఉదయం నుంచి సాయంత్రం ఆకలి, నీళ్లు, తిండి తిప్పలు, వారు తినటానికి పడుకోవటానికి సమయమే ఉండదంట. ఇప్పుడు ఇతనికి కూడా, ఎవరికి, ఈ పౌలుకు కూడా ఒక భారం ఉంది. ఆ భారంతో అతను ఏం చేస్తున్నాడు, పొడుగు ప్రసంగం ఇస్తున్నాడేమో. వాడు కిటికీలో ఉండి ఆహా ఓహో అనుకుంటా వాడు కౌంటర్లు వేస్తున్నాడు. హేళనగాడే, హెచ్చడి చేసేవాడే కిటికీలో కూర్చుంటాడు, ఆడ దూరంగా కూర్చుంటాడు, అశ్రద్ధ కూర్చుంటాడు, అటు ఇటు చూస్తుంటాడు. ఒక్కోసారి నాలో కూడా అటువంటిది కనపడుతుంటుంది. నన్ను నేనే ఒక్కోసారి శిక్షించుకోవాల్సిన సమయం వస్తుంది ప్రభు సన్నిధిలో. సరే, ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు, కిటికీలోంచి చల్లటి గాలి వచ్చింది కదా, జోగాడు, తూలాడు. తూలి ఏం చేశాడు, కిటికీలోంచి కింద పడ్డాడు. దానికి అవి లేవు, ఆ కిటికీలు భద్రత లేవు ఎప్పుడు, లేకుండా ఓపెన్గా ఉన్నట్టుంది. వాడు జోగాడు, కింద పడ్డాడు. కింద పడి ప్రాణము విడిచాడు. అయ్యో చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ పౌలు 3 అంతస్తులోంచి కిందకు వచ్చి వాడిని బ్రతికించాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారైతే ముగ్గురిని బ్రతికించారని విన్నాము కదా. యేసుక్రీస్తు ప్రభువుల వారైతే బ్రతికించడానికి ఒక అర్థం ఉంది. ఎందుకు? ఆయన ఒక నీతిమంతుడు. ఇతను ఒక రౌడీ షీటర్. ఎవరు? సౌలు ఒక రౌడీ షీటర్, ఒక గూండా, ఒక హంతకుడు, ఒక చెడిపోయినవాడు, ఒక పాపిష్టివాడు. ఇతను ఎలా బ్రతికించాడు? ఇతను పరిశుద్ధుడిగా అయ్యి ఆ కనెక్షన్ని ఎలా విడనాడలేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఆ ప్లగ్లో వేలు పెట్టాను, స్విచ్ కూడా వేసుకున్నాను, ఈ చెయ్యి ఇలా చాపాను. ఎవరన్నా వచ్చి పట్టుకుంటారా నా చెయ్యిని? ఏమైంది? నేను సైలెస్నే కదా, ఇది ప్లగ్లో పెట్టాను, ఈ చెయ్యి పట్టుకుంటారా? పట్టుకోరు. ఎందుకు? నాలో ఏముంది? పవర్ ఉంది. పవర్ అంటే ఎంతో పవర్, శక్తి కాదు, కరెంట్ ఉంది. ప్రాణాలు తీసే ఒక పవర్ ఉంది. నన్ను పట్టుకుంటే చచ్చిపోతారు. అయ్యో సైలస్ మంచోడు, సైలస్ మంచి వాక్యం చెబుతాడు, సైలస్ చాలా మర్యాదస్తుడు, సైలస్ చాలా ప్రేమ కలిగిన వాడు, చాలా బుద్ధిగా ఉన్నవాడు. అయ్యో అతను లాగుదాం, అతను పట్టుకుందాం, అతను గుంజుదాం అని ఎవరు త్యాగం చేయలేరు. ఇక ఎవరన్నా మేధ ఉంటే దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఆ స్విచ్ను బంద్ చేయటమా మెయిన్ ఈలో ఉంటే, లేకపోతే కర్ర పెట్టి చేతి మీద కొట్టడమా, ఇది తర్వాత సైంటిఫిక్ జరిగాయి తర్వాత విషయాలు. ఇప్పుడు నేను ఎందుకు నన్ను ఎవరు పట్టుకోలేరు అంటున్నాను? నాలో ఏముంది? ప్రాణాలు హరించే ఒక పవర్ ఉంది. ఆ పవర్తో ఎవరు నా దగ్గరికి రాలేరు. ఇప్పుడు ఇతను ఎవరు? అపోస్తలుడైన పౌలు ఎలాగ అతన్ని బ్రతికించాడంటే యేసుతో ఉన్నాడు కాబట్టి అతను ఆ కార్యం చేశాడు. ఇప్పుడు అలా ఆ కార్యం చేశాడు. ఎలా? నీతిమంతుడితో టచ్అప్లో ఉన్నాడు, నీతిమంతుడిని సేవిస్తున్నాడు. కనుక ఆ నీతి ఎక్కడికి వచ్చింది? ఇతనిలోకి వచ్చేసింది. బ్రతికించే పవర్ ఇది, బ్రతికించే పవర్ కాబట్టి ఇది ఇతనిలో ఉంది. ఈ పవర్ ఉదాహరణ మళ్ళీ ఇప్పుడు వస్తుంది చూడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. ఏదో మీకు తెలుసు,
వచనాలు కూడా చెప్పండి. 36వ వచనం. ఆ, 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 ఆ. ఎక్కడంట? కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టి, చాలు. చూడండి ఇక్కడ ఏమైంది? ఎవరు ఈమె? ఈమె పేరు తబిత. తబిత అనే వ్యక్తి, ఆ స్త్రీ ఏమైంది? చనిపోయింది. ఏ కారణం చేతనో ఒక కారణం చేత చనిపోయింది. చనిపోయేటప్పుడు ఏం చేయాలి? అక్కడున్న జనము యథావిధిగానే వాళ్ళు మంచి క్రమం కలిగిన వారే, మంచి పద్ధతి కలిగిన వారే. స్నానం చేపించారు, మంచి బట్టలు ఆడ పరుండబెట్టారు, మంచి బట్టలు ఆడ పరిచారు, ఆ బట్టల మీద పరుండబెట్టారు. ఇంకేం చేస్తున్నారు? ఇంక తీసేయడానికి సమయమైంది. అక్క వచ్చింది, అన్న వచ్చింది, పలానోళ్ళు వచ్చి. కొంతమంది ఏం చేశారు? పేతురు ఎక్కడున్నాడో వెతుకుదాం. పేతురు ఎక్కడున్నాడు? ఇప్పేలో ఉన్నాడు, అతన్ని తీసుకొద్దాం. అరే ఏమో చచ్చిపోయింది అంటుంటే పేతురుని తీసుకొద్దాం. పేతురుని తీసుకురావాలి. ఇప్పుడు పేతురుని ఎందుకు తీసుకురావాలి? పౌలేమన్నాడు? నేను చూడండి, చూడొద్దు, వినండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోనండి. నేను ప్లగ్ దాంట్లో పెట్టా కదా, నాలో ఏముంది? కరెంట్ ఉంది, ప్రాణాలను హరించే కరెంట్ ఉంది. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కనుక అదిగో వాడు చనిపోయిన వాడు, ఎవడు వాడు? ఐతూకు అనేవాడు తిరిగి లేచాడు. మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఏమవుతారు? మీరేమవుతారు? నన్ను పట్టుకుంటే ఏమవుతారు? ప్రాణాలు పోతాయి. మీరు నన్ను పోలి నడుచుకుంటే ఏమవుతారు? మీరు కూడా నీతిమంతులు అవుతారు. నేను నీతిమంతుడిని, నన్ను పోలి నడుచుకుంటున్నాను కదా, నన్ను పోలి నడుచుకుంటే మీరు కూడా నీతిమంతులు అవుతారు అని ఆయన ప్రకటించాడు. అదే రీతిగా పేతురు ఏం చేశాడు? పౌలుని వెంబడించాడు. కాబట్టి ఈ తబిత చనిపోతే ఏం చేశారు? పేతురు కోసం పోదాం పదండి అని పేతురుని లాక్కొని వచ్చారు. పని ఉందన్నా ఊరుకోకుండా తీసుకొని వచ్చారు. పేతురు తబితాని బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడంటే అతనిలో కూడా ఒక నీతి ఉంది. అతనిలో కూడా ఏముంది? నీతి ఉంది. ఆ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పౌలు నుంచి వచ్చింది. ఆ పౌలుకి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి వచ్చింది. ఇప్పుడు ఎన్ని మరణాలు, ఎన్ని తిరిగి లేవటం అయింది? 5. ఆయన 3, ఈయన 2, 5. మనకి ఇంకెన్ని కావాలి? ఇంకా 3 కావాలి. ఎక్కడ చెప్పండి? పాత నిబంధన రాజులు, 1 రాజులు 17వ అధ్యాయం 17వ వచనం నుండి 22వ వచనం చూడండి. దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? నా కుమారుని చంపుటకే నా యొద్దకు వచ్చితివా? ఇక్కడ ఎవరు? సారేపాతు విధవరాలి కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడు. సారేపాతు విధవరాలు కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయినందుకు ఏలియా దగ్గరికి వస్తుంది ఆమె. ఏలియా దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమారుడు చనిపోయాడు. అంతకుముందు ఆ సారేపాతు విధవరాలకి ఈ ఏలియాకున్న సంబంధం ఏంటి? ఆ దేవుడు అన్నాడు ఏలియాతో, ఇగో నువ్వు పలాని ప్రాంతంలోనికి పో. ఎందుకయ్యా అని అనలేదు ఆయన. ఎందుకయ్యా అని అనలేదు, అన్న మాట లేదు. అగో ఒకే రీతి వాగు దగ్గర పో. వాగు దగ్గర పోయి మరి అక్కడ ఆహారము, మరి అక్కడ బట్టలు, ఇవేమీ ప్రశ్నించలేదు. పో, అక్కడ నేను కాకులకు ఆజ్ఞాపించిన, అవి నాకు ఆహారం పెడతాయా అనుకుంటూ గుడ్డిగా వెళ్ళిపోయాడు. అదే భక్తి అంటే, అదే విశ్వాసం అంటే, అదే ప్రార్థన అంటే. నాకిప్పుడు దేవుడు దయచేస్తాడు, నేను మిర్యాలగూడ నుంచి క్షేమకరంగా నల్లగొండ జారగలుగుతాను, నన్ను సీఎంలో బలంగా దేవుడు నిలబెట్టగలుగుతాడని నేను ఆనుంచే మొన్న చెప్పిన కానుంచే నేను అనుకోవాలి. అదే సక్సెస్ అవుద్ది. కుమారి, నీ విశ్వాసము నిన్ను
స్వస్థత పరుతుంది. విశ్వాసం ఉంచితే చాలు. ఇప్పుడు ఇతను కూడా విశ్వాసంతో వెళ్ళాడు. ఆ రీతిగా ఆ నీళ్ళు ఎండిపోయాయి, ఆ కాకులు వెళ్ళిపోయాయి. తర్వాత నెక్స్ట్ డేస్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఆమెని ప్రవేశపెడతారు. ఎవరు? సారేపాతు విధవరాల్ని. ఆ విధవరాలు వీళ్ళకి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది ఏలియాకి? ఆ విధవరాలు కుమారుడు చనిపోవటానికి ప్రయత్నాలు చేస్తుంటారు, ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయ్యా నా దగ్గర మంచినీళ్ళు లేవు, రొట్టె. ఇతను ముందే మంచినీళ్ళు అడుగుతారు, తర్వాత రొట్టె అడుగుతారు, తర్వాత ఇండ్లు అడుగుతారు. ఇవన్నీ అయ్యా నా దగ్గర ఏమీ లేవండి, అమ్మ కొంచెం తీస్తారా ఎట్నో. ఆడ డిస్కషన్ నడుస్తుందో 2-3 గంటలు. ఇప్పుడు సాయంత్రం దాకా అయిద్ది అనమాట ఆ స్టోరీ చెప్పాలంటే, ఆ 2-3 వచనాలు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు సరే మర్యాద ఇచ్చింది, సరే ఒక రూమ్ తీసిపోయింది, సరే ఉంచింది, మంచి యోగక్షేమాలు చూస్తుంది. ఈలోగా పిల్లగాడు చనిపోయాడు. చనిపోతే ఆమె వచ్చి ప్రశ్నిస్తా, అయ్యా నేను ఏ పాపం చేశాను, నా కుమారుడు చనిపోవటానికి కారణం ఏంటి అని ఈ దైవజనుణ్ణి దూషించినట్టుగా, లేకపోతే కించపరిచినట్టుగా, లేకపోతే చిన్నపరిచినట్టుగా, లేకపోతే ప్రశ్నించినట్టుగా మాట్లాడుతుంటే ఆ దైవజనుడి, నీ కుమారుణ్ణి ఇడిదే, ఇవన్నీ కాదు కానీ నువ్వు వచ్చేపుండు, నువ్వు బయట ఉండు. ఆ కుమారుణ్ణి తీసుకొని పోయి ఏం చేశాడు చూడండి, 21వ వచనం. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నీతి? ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా దగ్గర నుంచి వచ్చింది. యెహోవా దగ్గర నుంచి తీసుకున్నాడు అతను. ఈ పిల్లవాడిని మరలా బ్రతికించు. నేను వస్తలే, నేను ప్రార్థన చేస్తలేనలే. దేవుని శక్తిని కోరాడు, దేవుని దగ్గర నుంచి జీవాన్ని కోరాడు. జీవాన్ని కోరి బ్రతికించాడు, తన తల్లికి ఇచ్చాడు. ఇది ఎన్నోది? 6వది. టేళ్ళు ముడుచుకున్నారు. 6వది. తర్వాత మనకు కావాల్సింది ఇంకోటి 7వది. 2వ రాజులు 4వ అధ్యాయం 32వ వచనం. ఎక్కిపుట్టి చెప్పండి. చాలు, తన కళ్ళు తెరిచారు. అప్పటిదాకా ఏమయ్యాయి? తన కళ్ళు మూయబడ్డాయి. అప్పటిదాకా వాడు చచ్చినవాడు. ఇప్పుడు ఎలీషా వచ్చాడు. ఎలీషా ఎక్కడి నుంచి వచ్చాడు? ఇందాక చెప్పుకున్నాము, నేను పవర్లో చెయ్యి పెడితే నా దగ్గరికి ఎవరు రారు కదా. పేతురు ఒక చెయ్యి పెట్టాడు. ఎక్కడ? దేవుడితో ఉంచాడు. ప్రభువైన యేసుక్రీస్తుల వారితో నేను ఆయన్ని వెంబడిస్తున్నాను, మీరు కూడా నన్ను వెంబడించండి అని ఒక మార్గం చూపెట్టాడు. ఆ రీతిగానే పేతురు వెంబడించాడు. పేతురు కూడా పౌలు చేసినట్టుగా, పౌలు యేసుక్రీస్తు చేసినట్టుగా ఆ రీతిగా 3 కార్యాలు జరిగినట్టుగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏలియా దేవుడి దగ్గర నుంచి అనుగ్రహం పొందాడు. దేవుని దగ్గర నుంచే జీవాన్ని పొంది ఆ పిల్లగాన్ని బ్రతికించాడు. మరి ఎలీషా కూడా అలాగే చేశాడు కదా. ఎలీషా ఏం చేశాడు? ఏలియా దగ్గరున్న ఆత్మని ఇతను పొందాడు. ఏమంటారు దాన్ని? 2 అంతలా. మరి అది కూడా ఉంది కదా, 2 అంతల ఆత్మని పొందాడు. ఇప్పుడు ఈ భాగాలు వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం చూసుకుంటే నిజమే అనిపించింది. నేను ఎక్కడో ఎవరో చెప్తే 2 అంతల ఆత్మ అంటే నిజంగానే ఏలియా 10 రకాల అద్భుతాలు చేస్తే ఈయన 20 రకాలుగా చేసినట్టుగా నేనే చూసిన. అది ఒకరోజు ప్రభు చిత్తం మీద పంచుకోవాలంటే 1 సంవత్సరంన్నర పట్టుద్ది. ఎందుకంటే లోతైన ఇవన్నీ తీసుకురావాలంటే చాలా టైం పట్టుద్ది. ఇప్పుడు చూడండి, ఇతను ఏం చేశాడు? ఇతను కూడా ఒక బిడ్డని బ్రతికించాడు. ఎలా? యెహోవా తోడు. యెహోవాగా ప్రార్థన చేశాడు. ఏలియాని తలుచుకున్నాడు, ఏలియాని వెంబడించాడు, దైవజనుని వెంబడించాడు. కనుక ఆ అయస్కాంతం మ్యాగ్నెట్ పవర్ గత వారంలో చెప్పుకున్నాం. నేను వచ్చినప్పుడు ఆ మాదిరి చెప్పుకున్నాము. ఈ ఇనుము, ఈ అయస్కాంతం ఇలా రాపిడి జరిగినప్పుడు ఇనుములో కూడా ఏమొచ్చింది?
అయస్కాంత గుణగణాలు వచ్చేసాయి. ఇప్పుడు ఏలియాతో ఎలీషా ఉన్నాడు కాబట్టి ఏలియా గుణాలు ఎవరికి? ఎలీషాకు వచ్చాయి. ఇప్పుడు ఆ బాలుడు ఏం చేశాడు? కన్నులు తెరిచాడు. అప్పటిదాకా కన్నులు మూయబడ్డాయి. ఇది ఎన్నోది? 7. ఇంకొకటి కావాలనా? ఇంకోటి కూడా పక్కనే ఉంటుందట్టుంది. చూడండి 13వ అధ్యాయం 2వ రాజులు 20-21 చదవండి. 20-21 13వ అధ్యాయం 2వ రాజులు. తరువాత ఎలీషా మృతి పొందగా అయిపోయింది స్టోరీ. వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన శవము ఎలీషా తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. చూడండి, ఇప్పుడు చూసుకున్నాము. యెహోవా అనుగ్రహం పొందినవాడు ఏలియా వారసత్వం పొందినవాడు ఎలీషా ఏం చేశాడు? చనిపోయాడు. చనిపోయిన వాడిని ఎక్కువ రోజులు ఉంచుకోం కాబట్టి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఐస్ బాక్స్లో ఉంచుకొని ఏం చేశారు? పాతి పెట్టేశారు. ఓ బాక్స్ ఏర్పాటు చేసి పాతి పెట్టేశారు. ఈలోగా అక్కడ మోయాబీల యుద్ధము ఒక సైన్యం ఉరికొస్తుంది. అక్కడ ఒకడు చనిపోయాడు. అరే, ఇప్పుడు మనం అంత దూరం పోవాలి. అంత దూరం పోయి లేకపోతే ఇంకో గొయ్యి తీసి ఇంకో గొయ్యిలో పెట్టాలి. ఇదంతా టైం వేస్ట్. ఎందుకంటే శత్రువులు వస్తున్నారు, వాళ్ళు మనల్ని కూడా చంపేస్తారు. కాబట్టి ఈ ఎలీషా సమాధి ఉంది కదా, ఈ ఎలీషా సమాధిలో ఈ బొందలో ఊకని ఇట్లంటేనే వచ్చేస్తుంది. కాబట్టి ఇలా అంటే తీసేసి తొందరగా దీంట్లో పడేసి మనం వెళ్ళిపోదాం, తర్వాత ఈ మోయాబుల నుంచి తప్పించుకున్న వారిమైతామా అన్న ఉద్దేశంతో వారు ఏం చేస్తారో ఆ బొందని ఇలా గెలిగిచ్చేసరికి ఎవరిది? ఎలీషా అస్థిపంజరమా శరీరమా అది బయటపడుతుంది. అలా బయటపడినప్పుడు బయటపడితే అయితే ఇందులో కానిచ్చేసాను బాబు, ముందు వాళ్ళు శత్రువులు వచ్చేస్తున్నారని ఈ చచ్చిపోయిన శవాన్ని తీసుకుపోయి దాంట్లో పడేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ శవము ఆ శవము ఏమయ్యాయి? టచ్ అప్ అయిపోయాయి. ఇందాక చెప్పాం కదా, నేను ప్లగ్గులు వెళ్ళి పెడితే నన్ను పట్టుకుంటే చస్తారు. ఇప్పుడు ఆ శవాన్ని పట్టుకుంటే ఏమైంది? బ్రతికాడు. ఎలా బ్రతికాడు? అతనిలో ఏముంది? చచ్చిపోయినా కూడా ఒక నీతి ఉంది. ఎవరిలో? ఎలీషాలో. ఎవరిలో? ఏలియాలో. ఎవరిలో? ప్రభు అయిన యేసుక్రీస్తులో. ఎవరిలో? పౌల్లో. ఎవరిలో? పేతురులో. వీళ్ళని మనం వెంబడిస్తున్నామా? వీళ్ళని మనం వెంబడిస్తే ఎవరినో బ్రతికించాల్సిన అవసరం లేదు. గోతికి పోయి బ్రతికించాల్సిన అవసరం లేదు. బజాట్లో పోయి బ్రతికించాల్సిన అవసరం లేదు. మన కన్నులు మూయబడకుండా, లేకపోతే మనం చచ్చిపోకుండా, ఎలా? ఆత్మీయంగా చావుగా కలిగి ఉండకుండా ఆత్మీయమైన బ్రతుకు, ఆత్మీయమైన వెలుగును చూసేటట్టుగా, ఆయన్ను చూసేటట్టుగా. ఇప్పుడు ఆయన్ని చూసినా కూడా వారి కన్నులు మూయబడ్డాయి కాబట్టి వారు గ్రహించలేకపోయారు. యేసుక్రీస్తు ఉండిన వారే, అరే నన్ను ఇప్పుడు చూశారు, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఆ చిన్నోడికి నేను అవుపడతాను. మనోళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు కాబట్టి ఆ చిన్నోడు అయితే గ్యారంటీ ఉంటాడు. ఎందుకంటే 20 సంవత్సరాలు అంటే ఒక 40 సంవత్సరాలు వస్తాయి ఆయనకి. ఒక 20 సంవత్సరాలకి నా స్థితి ఏమిటి? ఇవన్నీ ఊడిపోతాయి, ఇవన్నీ తెల్లగా అయిపోతాయి, షేప్ అవుట్ అయిపోతాయి, ఈ కండలు ఇవన్నీ ఉండవు, ముసలోడిని అయిపోయి ఇట్టట్టు వస్తున్నాయి. మీరు సైలెన్స్ కదా, గుర్తుపట్టగలడు. ఆ దినాల్లో నాన్నగారు మీరు మంచి సవాసగాళ్ళు కదా, నాన్నగారిని మీరు వెంబడించే వాళ్ళు కదా, నాన్నగారు మిమ్మల్ని దేవుని పనిలో వాడుకునేవారు కదా. అవునయ్యా, నన్ను గుర్తుపెట్టావా? వారు గుర్తుపట్టలేకపోయారు. వారు ఎందుకు మర్చిపోయారు? ఎవరిని? యేసుక్రీస్తుని మర్చిపోయారు. ఎవరు? జీవము కలిగిన దేవుణ్ణి మర్చిపోయారు. ఎవరిని? జీవాన్ని నీలో ఉంచిన దేవుణ్ణి మర్చిపోయారు. నీకోసం ఆ కల్వరి శిలువలో మరణించిన ఆయన్ని మర్చిపోయారు. ఎప్పుడు? దూరస్థులమైనప్పుడు. ఆయన లేడు అనుకున్న సమయంలో. ఆయన లేడు అనుకుంటున్నారు వీళ్ళు. ఈ యేసుక్రీస్తు ప్రభువులు వారు ఏమన్నారు? బ్రతుకున్నప్పుడు ఆయన చెప్పాడు, నేను చనిపోయి తిరిగి 3వ దినాన తిరిగి లేస్తాను, లేచి గలిలయకు వెళ్తాను. తర్వాత ప్రయాణం యాడికి అయి ఉండాలి? గలిలయకు అయి ఉండాలి. నేను ఇక్కడి నుంచి ఇప్పుడు భోజనం చేసుకోను, వెళ్తే తర్వాత నా అవసరత మీకు ఎవరికైనా కావాలి, నా ఫోన్ స్విచ్ ఆఫ్. మీరు ఎక్కడికి రావాలి? హైదరాబాదా? ఈదులగూడెం, మిర్యాలగూడెం రావాలి. నేను అక్కడ దొరుకుతాను. నేను ఇంటికి వెళ్తాను అని చెప్పా కదా. ఇక్కడ నేను ఇంటికి వెళ్తాన్నప్పుడు కంపల్సరీగా ఇంటికి వెళ్తాను. ఇంకో ప్రాంతంలోనికి ఎందుకు వెళ్తాను? వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళు ఎందుకు సమాధి దగ్గరికి వచ్చారు? వీళ్ళు కన్నులు మూయబడ్డాయి. సమాధిలోకి తొంగి చూసి, అరే యేసుక్రీస్తు పట్ల అబ్బా ఎంత పని జరిగేది ఏంది? యేసుక్రీస్తు చెప్పేది ఫస్ట్ నుంచి చెప్పే మాట అది.
అబ్బా భలే జరిగిందే అని ఆశ్చర్యపోయాడంట ఆయన. ఒక ఆయన దయ్యం అన్నాడు, ఒక ఆయన భూతం అన్నాడు, ఒక ఆమె ఏమన్నది తోటమాలి, ఒక ఆమె ఏమన్నది అయ్యా తోటమాలి ఇట్లా నా యేసుని ఎవరైనా ఎత్తపోవటం నువ్వు చూసావా, ఒకవేళ నువ్వు కానీ తీసుకుపోయావా నాకు ఇవ్వు. తోటమాలి అనుకుందంట. ఎందుకు? కన్నులు మూసకపోయిన పరిస్థితి ఇది. ఆయన లేడు కదా, ఆయన ఎక్కడ లేడు? తనతో ఉండేవాడు, రోజు బేతనియాకు వచ్చేవాడు, లేకపోతే శిష్యులతో ఉండేవాడు, లేకపోతే అదిగో ఆ సముద్రపు ఒడ్డును కనపడేవాడు. యేసుక్రీస్తు కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే పలానా చోట అని వీళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు లేదు. 3 రోజుల నుంచి ఏం లేదు. యేసుక్రీస్తు సవాసము సన్నిధి లేదు అనుకుంటున్నారు. అనుకొని అన్నీ అయిపోయినాయని లోకంలో కలిసిపోయిన మనస్తత్వమేమో, లోకంలో కలిసిపోయిన వ్యవహారమేమో, ఇక మనకి ఏముందిలే అని నిరాశలోకి వెళ్ళిపోయిన సమయమేమో. అందునిమిత్తం వారు నమ్మలేకపోయారు. కానీ నేను నమ్మను. గుర్తు చేశారు, అరే మేము చూసాంరా బాబు, గుర్తు చేసినా కూడా నేను నమ్మని, చూడాలి, నేను ఏలు పెట్టాలి, గెలకాలి అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు వాళ్ళు చూడండి మర్చిపోయారు. స్వయంగా ఆయన్ని చూసి ఎక్కడికి వచ్చి ఆ రొట్టెలో చేయి వేసినప్పుడు ఏం చేశారు? వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు గుర్తుపట్టారు, ఇది దేవుని మందిరమే, ఈయన దైవ సేవకులే, నేను ఇక్కడ రక్షింపబడ్డాను, ఇక్కడ ఏ దేవుడున్నాడు, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను బాగు చేసిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నా కోసం సజీవంగా ఇక్కడ ఉండే దేవుడు అని ఎప్పుడు? ఆ రొట్టెలో చేయి వేసినప్పుడు. అందుకే మన కన్నులు తెరవబడి నిమిత్తము, మనం చావు నుంచి లేవబడి నిమిత్తము ఆ రొట్టెలో చేయి వేయాలి. ఆ రొట్టెలో చేయి వేయాలంటే మనలో ఏముండాలి? ఒక నీతి ఉండాలి. నా దగ్గరికి కొంతమంది అలా వెళ్తుంటారు, నా రోడ్లో నుంచి తెలిసిన వాళ్ళు. ఒకడు ఆటో డ్రైవర్ కావచ్చు, నేను వేరువేరుగా అనుకోకండి, ఒకడు కట్టెల వ్యాపారం కావచ్చు, ఒకడు ఇంకోటి కావచ్చు, వాళ్ళందరూ పాస్ అయిపోతుంటే నేను ఎవరిని పట్టించుకోను. ఒక మెడికల్ వాడు పోతుంటే, అన్నా నమస్తే, ఆడికి పోతున్నావు, పలానా రారాదు, వచ్చిండు, మంచిని తాగరాదు, భోజనం టైంలో భోజనం చేయరాదా. ఈలో ఒక పాస్టర్ ప్రభాకర్ అనే ఒక పిచ్చి పాస్టర్ ఒకడు ఉండే, ఆయన పేరే పిచ్చి పాస్టర్. ఆయన ఆకారం అలా ఉంటుంది, ఆయన బైబిల్ అలా ఉంటుంది, ఆయన బైబిల్ బ్యాగ్ అలా ఉంటుంది, చూస్తే గుర్తుపడి ఈసారి ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చూపిస్తా. ఆయన అలా పోతున్నా కూడా ఎంతైనా దైవ సేవకుడు కదా. అన్నా రండి ప్రభాకర్ అన్న, తీసుకొస్తా, కూర్చోబెడతా, బైబిల్ ఏదో కొద్ది 2 ముక్కలు చెబుతుడు. ఇప్పటికీ నిన్న కూడా వచ్చిండు చెబుతుడు. చివరికి ఆయనకి ఒక 20 రూపాయలు ఇచ్చి పంపించేస్తుంటా. ఆ టైంలో టీ అయితే టీ, నీళ్ళు అయితే నీళ్ళు ఇచ్చేసి పంపించేస్తా. ఎందుకు? అతనికి నాకు పొత్తుంది, అతనికి నాకు సహవాసం ఉంది. ఎవరికి? ఈ ప్రభాకర్ అనే పాస్టర్కి, ఈ మెడికల్ అనే పాస్టర్కి. వేరే వాళ్ళకి నాకు సంబంధం లేదు. అతనికి ఢిల్లీకి రాజైన అటుపడిపోతుంటే నేను చెయ్యి కూడా ఎత్తాను, నాకేం అవసరం? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం ఆ నీతిమంతుడి దగ్గరికి పోవాలంటే నీలో నీతి ఉండాలి, మనలో నీతి ఉండాలి, నాలో నీతి ఉండాలి. లేదు, పోగొట్టుకున్నాం. ఆ గుడ్డి వాళ్ళు పోగొట్టుకున్నట్టుగా, ఆ అమ్మాయి మార్గంలో ప్రయాణం చేస్తున్న వారు పోగొట్టుకున్నట్టుగా, అయ్యా ఐఎమ్ సో సారీ, నేను పోగొట్టుకున్నాను, నీవు నాకు అనుగ్రహించిన నీతి నేను కోల్పోయాను, నేను ఇప్పుడు నీతిమంతుడిని కాదు, నాకు నీతి కావాలి, కనుక నీ బలంలోకి వస్తాను, నన్ను క్షమించు. ఆ రీతిగా మనం బలలో చేయవేద్దాం. దేవుడి మాటలు దీవించును కాక. దయచేసి మోకరించండి. దేవుని వాక్యానుసారంగా మనం పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలు పంపులు పొందాం. అందరు కళ్ళు మూసుకోనండి, అటు ఇటు చూడకుండా భయభక్తులతో దేవుని వాక్యంలో ఏదైతే మనం విన్నామో ఆ విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని సరి చేసుకొని యోగ్యంగా బలలో మనం చేయవేద్దాం. నీతి కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతి మరణం నుండి రక్షించును. నీతి ఎవరైతే కలిగి ఉంటారో వారు ఇతరులను రక్షిస్తారు. యేసు ప్రభు వారు 3 బ్రతికించినాడని మనం విన్నాం. పేతురు ఒకరిని బ్రతికించినాడని విన్నాం. పౌలు మరొకరిని బ్రతికించినాడని విన్నాం. ఏలియా, ఎలీషా, చివరికి ఎలీషా యొక్క ఎముకలు, శల్యములు కూడా ఒకరిని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. వారు నీతిమంతులని సాక్ష్యం పొందారు. ఈరోజు మనలో ఎటువంటి నీతి ఉంది? స్వనీతితో ఉన్నామా? దుర్నీతితో ఉన్నామా? ప్రభు యొక్క నీతిని మనం కలిగి ఉంటున్నాము.
నీతిమంతుడైన యేసు ప్రభు యొక్క నీతి మనలోనికి వస్తే మనకై మనం బ్రతకగలము, ఇతరులను కూడా మనం బ్రతికించగలం. ఎంతోమంది ఈనాడు లోకంలో చచ్చిన స్థితిలో ఉన్నారు, ఆత్మీయ గురుడితనంలో ఉన్నారు, అంధత్వంలో ఉన్నారు. వారిని బ్రతికించే బాధ్యత మన మీద దేవుడు ఉంచాడు. కుటుంబంలో కూడా ఎంతోమంది ఆత్మీయంగా చచ్చిన వారు ఉన్నారు, ఆత్మీయ అంధత్వంలో ఉన్నారు. వారందరినీ బ్రతికించాలంటే ఆయన నీతి మనలో ఉండాలి. నీతిహీనులముగా, నీతి లేని వారంగా కాకుండా దేవుని నీతి మనలో ఉండాలి. ఆ నీతి అనేది ఇతరులను బ్రతికించగలిగే శక్తి దానికి ఉంటుంది. పరీక్షించుకొని బలలో మనం పాల్గొందాం.